హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పెనుగొండకు వచ్చేసా ఈరోజు. అంతా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో పెడదామని అనుకుంటే చాలా జనాలు ఉన్నారు అందుకనే నేను తీయలేదు. ఇక్కడ షాపింగ్కి వచ్చినప్పుడు గాజు గ్లాసులు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి కదా. అన్నీ డబ్బులు ఉంటే అన్నీ ఎత్తుకొని వచ్చేసేదాన్ని నేను. అంత ఏమీ తీసుకోలేదు కానీ కొన్ని ఇంట్లో వస్తువులు కాబట్టి ఒక్కటి తీసుకున్నాను. చాయ్ తాగేకి, పాలు తాగేకి పిల్లలకి. బాగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చూస్తుంటేనే జిగేల్ జిగేల్ అంటున్నాయి అన్నమాట. ఆహాహా, ఎంత అందంగా ఉన్నాయి ఇవన్నీ అనిపించింది. ఏమంటే కిందకి వేసానే పళ్ళని పలిగిపోతాయి చూడండి. గాజు ఇవేంటి టీ తాగే కప్పులు అన్నీ ఎంత బాగున్నాయో. నాకు కాబట్టి వస్తువులు నేను తెచ్చుకున్నాను. పాలు తాగేకి పిల్లలకు కూడా మంచిగా ఉన్నాయి. ఏమంటే పిల్లలు కిందకి జారేసినారనుకో పలిగిపోతాయి, అందుకని నేను తీసుకోలేదన్నమాట. అదొక్కటి తీసుకున్నాను చిన్నోడు కోసం ఒకటి తీసుకున్నాను అనమాట. హార్లిక్స్ వేసి ఇచ్చడానికి. ఇంత అందంగా ఉన్నాయి. అదైతే 150 అంట. 5 గ్లాసులు వచ్చినాయి, ఒకటి కప్పు వచ్చిందనమాట, జగ్గు లాంటిది. దాంట్లో టీ వేసేది తాగేదంట, కాలిపోతుంది, నోరు బాగుండదు అని చెప్పేసి అది కూడా అవాయిడ్ చేసేసినాను. ఇవి చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి, ఎక్కువ టీ పడుతుంది అని చెప్పేసి ఇవి కూడా పక్కన పెట్టేశాను అనమాట. వద్దులే అని చిన్నవి తీసుకుందాంలే అనుకున్నాను నేను. అన్నీ ఒక్కటికొకటి కలర్ఫుల్గా ఉన్నాయి. అవును, నేను చెప్పడం మర్చిపోయాను. కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా లాంగ్ వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. షార్ట్ వీడియోస్ ఎలా మీరు సపోర్ట్ చేస్తారో ఈ ఫుల్ వీడియో కూడా అలాగే మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నేనైతే పెనుగొండకు వచ్చేసి ఇవన్నీ నేను చూపిస్తున్నాను అన్నమాట. మీరు ఎవరైనా పెనుగొండకు వచ్చినప్పుడు తీసుకోవాలనుకుంటే ఈ నెల అంతా బాగుంటుందన్నమాట. అక్కడ గల్లీ బిల్లి ఉంటుంది, అందరూ వచ్చేస్తారు. అక్కడ మీరు ఎవరైనా పోయి తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి. ఫైనల్గా ఇవి తీసుకుందాం అనుకున్నాను. ఇవి కూడా నాకు నచ్చలేదు, ఏదో నాకు నచ్చిండేటివి నేనైతే తీసుకున్నాను. ఓకేనా, మీరు నచ్చిండేటివి తీసుకొని వచ్చుకోండి. ఇవైతే నేను 2 సెట్లు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే 6, 12 ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఒక 10-12 మంది వచ్చినారనుకో, వాళ్ళకి కంటిన్యూగా అన్నీ ఒకే రకంగా ఇచ్చేద్దామని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. ఇన్ని ఉన్నాయి కదా, ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదో కూడా అర్థం కాదనమాట. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క రేటుగా ఉన్నాయి. ఎంత బాగున్నాయో నాకైతే చాలా నచ్చేసాయి. ఎప్పుడైనా నేను పెనుగొండకు వచ్చాననుకో ఏదో ఒకటి తీసుకొని పోవాలని అదొక ఆశ. అన్నీ ఉన్నా ఏదో ఒకటి లోటుగా ఉంటుందని చెప్పేసి తీసుకొని పోవడమే. మన కళ్ళకు కనపడిందా లేడీస్కి, మనం వదిలిపెట్టేస్తామా, తీసుకోవడమే. అవి యూజ్ అవుతాయా కావా అని కూడా ఆలోచన చేయము. మన కళ్ళకు నచ్చిందా తీసుకొని వెళ్ళిపోవడమే. చూడండి, మరి నా కొడుకు ఏం చేశాడంటే, అమ్మ ఆ గ్లాసుల కన్నా ఈ గ్లాసులు చాలా బాగున్నాయి, ఇవి తీసుకుందిరా అంటే, లేదురా ఇదైతే ఐస్ వేసుకొని మంచి వేసుకొని తినొచ్చు, వైన్ వేసుకొని కూడా తాగొచ్చంట. అది మగవాళ్ళకి యూజ్ అవుతుంది, మనకు కాదు. కానీ ఇక్కడైతే నేను ఇది ఉప్పు సాల్ట్ వేసేసి పెట్టేదంట. అదేదో నాకు రాలేదు అన్నయ్య, ఏంది ఇది ఇలా ఇంత బిర్రుగా ఉందంటే, అది ప్లాస్టిక్ ఉంది దాని మీద, అది గట్టి కరుచుకుంది. ఏమంటే గాజు గ్లాసే, అది కింది పడిందనుకో ఏంటికి కూడా పనికిరాదు. తీసుకుందాం అనుకున్నాను, నాకు వద్దులే, అది మనం చేతులు మంచివి కావన్నమాట, కిందికి దబా పడేస్తూ అంటాం, అది ఒక్క ముక్కలో ఇరిగిపోతుందన్నమాట. అందుకనే సైలెంట్గా అక్కడ పెట్టేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ షార్ట్ వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకు నా రీల్స్ ముందుకు పోవడం లేదు, వ్యూస్ రావడం లేదు, లైకులు రావడం లేదు, ఏం జరిగిందో ఏమో నాకైతే అర్థం కాలేదు. కానీ యూట్యూబ్ మామ ఏం చేస్తున్నాడేమో, ఓన్ కొటేషన్లు రాస్తున్నా నేను. అయినా రాస్తున్నా కూడా నా ఓటు కొటేషన్లు చూసి కూడా యూట్యూబ్ మామ ఎందుకు సైలెంట్గా ఉన్నాడో ఏమో నాకే అర్థం కాలేదు. ఎవరివి నేను కాపీ కొట్టలేదు, ఎవరివన్నా తీసుకొని వచ్చి నేను వీడియోస్ పెట్టలేదు,
ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్తో నేను షార్ట్ వీడియోస్ పెడుతున్నాను, ఇవి తీసుకుందామమ్మా అని అన్నాడు. ఆ పిల్లే సత్య అంటే, నా పక్కలో ఉండే పిల్ల సత్య అంటే. అవి నోరు కాలుతుందిరా, చాయ్ వేసుకొని తాగితే అవి ఊరికే షోక్ ఒకటే అంటే, షోక్ ఒకటే తీసుకోమా, షోకేస్లో పెడదామంటే వద్దురా అని అన్నా. 100 రూపీస్ అవి అన్నాడు. లేదు 100 కాదురా, ఇవి ఎక్కువే ఉంటుంది రేట్ అని అడిగాను. ఇవన్నా తీసుకో అన్నాడు. అవి కూడా వద్దు, ఊరికే ఉండు సైలెంట్గా అని చెప్పేసి నేను అన్నా. సరే బాగున్నాయి చూద్దాంలే అని చెప్పేసి తీసుకొని పోయి అక్కడ చూపిస్తే వాడు ఒకేసారి 250 అనేసి చెప్పేశాడు. అరే బాబోయ్, మనకెందుకురా అవి 6 గ్లాసులేను 250, అవన్నీ వద్దులే, ఇవే 250కి 2 సెట్లు వస్తాయని చెప్పేసి ఇవే తీసుకున్నాను అనమాట. మంచిగా అక్కడ ఫ్యాన్ పెట్టేసాడు. చూడండి ఆడుకుంటున్నాడు, చిన్నపిల్లోడు ఆడుకున్నట్ల వాడు ఆడుకుంటున్నాడని నేను కూడా ఆడుకున్నాను అనమాట రోడ్డు మీద తీసుకొని. నాకు ఒక వీడియో తీరా అంటే తీసేశాడనమాట. అలా ఫుల్ ట్రెండింగ్ అయిపోయింది కదా ఇది. అని ఏ పాటకు పెట్టా కూడా ఇదే పెట్టుకొనే చూస్తుంటారు. బురకా తీసుకుందామని చెప్పేసి నేను వెళ్ళానమాట షాప్లో. మంచి మంచి కలర్ఫుల్గా ఉండే బురకాలు కూడా ఒకటి దాని మీద ఒకటి ఏది తీసుకోవాలన్నా కూడా అక్కడ కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. ఫైనల్గా అయితే ఇప్పుడు మీరు చూసిండేది ఇప్పుడు నేను తీసేసుకున్నాను అనమాట. ఒకటి బ్లాకు, ఒకటి బ్రౌన్ కలరు బాగుంటాయి అని చెప్పేసి. బ్రౌన్ కలర్ అయితే నాకు చాలా ఇష్టము, ఎప్పటి నుంచో నేను అనుకుంటా అంటే ఆ కలర్ తీసుకుందామని. ఒకటి 500, ఒకటి 600, పోతే పోన్లే అని చెప్పేసి తీసేసుకున్నా. ఇది చూస్తే నాకేమో నచ్చలే, చాలా బెల్ హ్యాండ్స్ ఉన్నట్లున్నాయి, హ్యాండ్స్కి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, అందుకని నేనైతే తీసుకోలేదన్నమాట. ఫ్రెండ్స్, నా షార్ట్ వీడియోస్ సపోర్ట్ చేసి ఎలా చేస్తున్నారు, ఈ ఫుల్ వీడియో కూడా అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరూ మీరు సపోర్ట్ చేయండి. ఇది లాస్ట్కి ఇదిను అది ఫస్ట్ చూపించాను కదా గ్రే, అదేంది బిస్కెట్ కలరు, అదిను ఇది తీసేసుకున్నాను అనమాట ఫైనల్గా. ఇవి రెండు నాకు నచ్చేసాయి. 1100 అడకట్టేశాను. ఇవి 2 ప్యాక్ చేపించుకొని తీసుకున్నాను అనమాట. ఇది చూశాను గ్రీన్, అయ్యో ఇది వద్దు అని చెప్పి అనిపించింది. సరేలే అని చెప్పేసి ఆడ పెట్టేసి, మరి మా అబ్బాయి చూడు మా ఇది ఒకసారి అని చెప్పి అంటే, వదిలేరా గ్రీన్గా ఉంది అవసరం లేదని చెప్పి లాస్ట్ ఫైనల్గా ఇక్కడికి వచ్చాము. ఇది కుంభకర్ణుడి దగ్గరికి వచ్చేసాము అన్నమాట. ఇది పట్టుకున్నా ఫైనల్గా అయితే ఇది బలంగా పట్టుకుని భయంకరంగా ఉందో. ఇది కుంభకర్ణుడు, అదేంటది కడుపు 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 కుంభకర్ణుడు కడుపు ఎంత పెద్దగా ఉంది చూడండి. ఓయమ్మా, చాలా పెద్దగా ఉంది కదా కుంభకర్ణుడు కడుపు, ఎంత పెద్దగా ఉంది. దీనికి మరి ఇదేమంటారు, స్తంభం పై వరకు గ్రిప్ కోసం ఇలా వస్తే ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. దీనికేమో ముక్కు పోయింది, దీనికేమో పళ్ళు పోయినాయి. ఇది ఇది కాలు, ఇది పొట్ట పెద్దగా, అదుగో అంతా పోయింది. ఈడైతే సిమెంట్తో అలిగేసినారనమాట ఇదంతా మొత్తం. ఇది పెద్ద పొట్ట, ఇది ఎంట్రన్స్ బయటికి. మరి తల దగ్గర పోదాం. తల దగ్గరికి ఎలా పోవాలి అంటే ఇలా పోవాలి, ఇలా బాగానే ఉంది పర్వాలేదు. తల
అయిపోయిందా? లాస్ట్ ఎండింగా? అయిపోయింది, ఏమీ లేదు. ఇది తల. ఇది కడుపు బొడ్డు ఎంత పెద్దగా ఉంది చూడు. బయట మొత్తం కుంభకర్ణుడు కడుపు. ఇది ఎంత పెద్దగా ఉంది. అంతా చీలకు వచ్చేసింది, అంతా పోయింది అనుకో. సిమెంట్ అంతా వేశారు, పోయింది. అంత ముందు మాత్రం ఏం లేదు ఆకర్షంగా. ఇదంతా మొత్తము ఫ్రీగా ఉండేకి, కాసేపు పిల్లలు ఆడుకుండేకి ఏరియా. ఈ మొత్తం ఇద్దు అక్కడ పైన ఫ్యాన్లు కూడా తిరుగుతున్నాయి. ఇది మొత్తం వీటి నుంచి ఆడ వరకు ఉంది కుంభకర్ణుడు. ఇది అక్కడ తల, అక్కడి నుంచి అక్కడ వరకు కాళ్ళు ఉన్నాయి. ఏమీ బాగాలేదు, ఏం వేస్ట్. హాయ్ అంటుంది ఆ పిల్ల, అదే సత్య అంటే ఆ పిల్లనే. షేక్ జీ, సత్య అంటే ఆ పిల్లే. निदान वो क्या हो तो उनका नहीं है। जेंट में जेंट को हाथा हाले ना फास्ट 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 कंटे कर ले उसे कंटे कर ले कहां गया अरे बबलू फास्ट वाव सुपर. सुपर सी है.